వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో పెట్రోల్ కొరత, డీజిల్ కొరతకు సంబంధించి నిరసన కార్యక్రమాన్ని, చెలో పెట్రోల్ బంక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాంట్లో ఇక తెలిసిందే కదా ఎలాగా వాళ్ళు వెళ్తారు అనేది. భూమన కరుణాకర్ రెడ్డి గారి తనయుడు భూమన అభినయ్ రెడ్డి చేసినటువంటి ఆ ప్రహసనం చూసాం. పాపం అంటే నేను పొద్దున అబ్జర్వ్ చేయలేదు, కానీ ఆ ఎద్దు నడవలేక ఒగురుస్తూ ఊపిరి సరిగా అందక చాలా బాధ అనిపించింది. అంటే వీళ్ళ నిరసనకి మూగ ప్రాణాలు కూడా బలైపోవాలా అన్నటువంటిది మార్నింగ్ అనుకున్నాం. ఆ తర్వాత నేను నిజంగా స్లో మోషన్లో వీడియో చూసినప్పుడు అనిపించింది, అంత కర్కశంగా అసలు బుద్ధి జ్ఞానం లేకుండా నిరసన చేయడం అంటే మరి ఇంత దారుణం చేయాలా అనేటువంటిది. అక్కడైతే రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ గారు, ఆయన పాపం ఎంత కష్టపడ్డారో నిరసన కోసం. ఆ కష్టాన్ని భరించలేము అసలు పాపం. నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆయన కష్టానికి, ఆయన కష్టపడినటువంటి తీరిక నిరసన కోసం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఈసారి ఎంపీ సీట్ వద్దు, ఆయనకి ఇక్కడే ఎమ్మెల్యే చేసేసి ఆయన్ని ఏ ఉప ముఖ్యమంత్రిగానో పక్కన పెట్టుకోవాలని అభిమానులుగా డిమాండ్. ఎస్, మీరు వింటున్నది నిజమే. ఒకసారి ఆయన కష్టాన్ని మీరు కూడా చూడండి. ఓ మనకన్నా ఎక్కువ పోలీసు ఇక్కడ దారిలో అప్పరా, దారిలో ఆ లారీ కూడా తీసుకురా. ఫ్రీగా కొట్టిద్దాం. చెప్పు ఆపు స్లోగన్ కొట్టు. పెట్రోల్ డీజిల్ కృత్రిమ ఇంధనం కొరత వెంటనే నెత్తి మీద పెట్టు. చూసారుగా, మీరు నవ్వు ఆపుకోకపోతే నా శాపం తగులుతుంది. నిజంగానే చెప్పిస్తాను, మీరు నవ్వు ఆపుకోకపోతే. అంత కష్టపడి మనకంటే పోలీసులు అక్కడ ఉన్నారు, మనకంటే పోలీసులే అక్కడ ఎక్కువ ఉన్నారు, నిరసనకి వెళ్దాం అంటే అని ఎంత బాధపడుతున్నారో చూడండి. ఆ డీజిల్ లేదంటే ఆయిల్, బేసిక్గా ఆటోలకి ఆయిల్ ఉందని అడుగుతారు, పెట్రోలా డీజిల్ అని ఆయిల్ ఉందని అడుగుతారు. అలాగా ఆయిల్ ఉండి వెళ్తున్నటువంటి ఒక ఆటో నాపి ఆయిల్ కావాలా నీకు అని ఎంత హృదయంగా అడిగారు. అవసరమైతే ఫ్రీగా కొట్టిస్తానని తన ఉదారతత్వాన్ని ఎంత హుందాగా ఆయన చూపించారు నిరసన కార్యక్రమంలో. ఆ లారీ అక్కడెక్కడో ఉంది కదా, ఆ లారీని కూడా తీసుకురండి. ఎక్కడో ఉన్న లారీని సైతం తీసుకొచ్చి ఆయన ఉదారతతోటి దాంట్లో కూడా డీజిల్ కొట్టించేటువంటి కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాన్ని పెట్రోల్ బంకుకు ముందు వెళ్ళి చేయడానికి ఇంత కష్టపడుతూ ఉంటే ఆడిపోసుకుంటారా? అపార్థం చేసుకుంటారా? మీ మనసుల బండరాళ్ళ ఏమనాలి మిమ్మల్ని? ఒక మాజీ ఎంపీ కష్టపడి రోడ్డు మీదకి అంత ఎండలో వచ్చి, అందులోనూ గోదావరి జిల్లాలో రాజమండ్రిలో నడి రోడ్డు మీద చెప్పులు వేసుకున్న కాళ్ళు కాలేటువంటి క్రమంలో ఆయన అంత కష్టపడి ఉన్న అతి కొద్ది మంది పెద్ద సమూహంతో అంత నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉంటే ఆయన ఆడిపోసుకునే వాళ్ళందరికీ నా శాపం తగులుతుంది. వాళ్ళ ఆ శాపం ఏంటో తెలుసుకోవాలనుకుంటే మీ కామెంట్లో మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి, నేను తర్వాత చెప్తాను. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.